హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పునుగులు మామూలుగా పునుగులు అంటే మైదా పిండి పెరుగు వేసుకొని చేసుకుంటారు కదా. నేను దోశ పిండితో వేసుకుంటున్నా. జస్ట్ ఒక దోశ పిండి ఉంటే చాలు, ఎందుకంటే రోజు టిఫిన్ చేసేటప్పుడు ఎట్లా దోశ పిండి మనం ఎక్కువనే రుబ్బు పెట్టుకుంటాం కదా. దోశ పిండి ఒక్కటి ఉంటే చాలు. ఉల్లిగడ్డ ఇట్లా ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పిండిలా కొంచెం ఉప్పు, కొంచెం సోడా, కొంచెం జీలకర్ర, అంతే. దోశ పిండి కూడా పుల్లగానే అవుతుంది కాబట్టి టేస్ట్ కూడా మనకి సేమ్ బయట మనకి దొరుకుతాయి కదా, అదే బండి మీద పునుగులు అట్లనే ఉంటాయి టేస్ట్. జస్ట్ పిండి ఒక్కటి కలిపేసుకొని వేసుకోవడమే. పిండి ఒక దోశ పిండి ఎలాగో రెడీ ఉంటుంది కాబట్టి దీంతో మనం చిన్న చిన్న పునుగులు వేసుకుంటే పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నూనె వేడైంది, ఈ పునుగులు వేసుకుందాం. నూనె వేడైంది ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చిన్న చిన్న పునుగులు వేసుకుందాము. టేస్ట్ కూడా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటాయి. సేమ్ మనకి బండి మీద దొరుకుతాయి కదా, అవే బజ్జీలా అవే పునుగులా ఉంటాయి. చూసారా, మంచిగా ఎర్రగా అయినాక తీసేసుకుంటే అయిపోతుంది. కొంచెం రెడ్గా అయినాక తీసేసుకుంటే అయిపోతుందండి. ఫ్రెండ్స్, రెడీ అయిపోయినాయి. వీడియో తీసిన సైతే ఓకే అండి, రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయి కలర్. ఈ కలర్ వచ్చినట్టు తీసేసుకుంటే అయిపోతుంది. పల్లీ చట్నీ కానీ లేకపోతే టమాటా చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఇట్లా ఉత్త ఇచ్చినా తినేస్తారు. జస్ట్ ఒక జీలకర్ర వేసుకొని చేసుకుంటే చాలు. మనకు ఓన్లీ దోశ పిండి ఒకటి ఉంటే సరిపోతుంది. ఎట్లా మన ఇంట్లో టిఫిన్ చేయడానికి ఉంటుంది కాబట్టి దాంతో ఇట్లా పునుగులు వేసుకోవచ్చు వెంటనే. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక రెసిపీ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, చూసారా లోపల కూడా చాలా బాగుంటుంది. ఓకేనా.